ప్లాస్టిక్ కాలుష్యాన్ని నియంత్రించాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందని, ఆ దిశగా పౌరులు చైతన్యవంతులు కావాలని యూనివర్సల్ బయోఫ్యూయల్స్ హెచ్ఆర్ మేనేజర్ పి సత్య గంగాధర్రావు పిలుపునిచ్చారు. శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా కాకినాడ డైరీ ఫార్మ్ సెంటర్లో బదిరుల విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం గంగాధర్ మీడియాతో మాట్లాడుతూ, గత 6 మాసాలుగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమం మరింత ఉత్సాహంగా సాగుతోందని అన్నారు. ప్రతి నెల 3వ శనివారాన్ని ఈ కార్యక్రమానికి కేటాయిస్తున్నారని, ప్రతిసారి ఒక కొత్త ఇతివృత్తంతో ప్రజల్లో అవగాహన పెంచే విధంగా దీనిని కొనసాగిస్తున్నారని అన్నారు. సర్క్యులర్ ఎకానమీ సాధించాలంటే ఈ వేస్ట్ సేకరణ, సరైన రీసైక్లింగ్ చాలా అవసరమని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఒకవైపు పర్యావరణాన్ని కాపాడుతూనే మరోవైపు ఆధునిక సాంకేతికత ఉత్పత్తుల వ్యర్థాల నిర్వహణకు సమర్థమైన పరిష్కారాన్ని అందిస్తుందన్నారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కేవలం ఒకరోజు కార్యాచరణ కాదని, ఇది మంచి ఆలోచనతో జీవన శైలిలో మార్పుకు నాంది పలుకుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా స్వీకరించి స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో భాగస్వాములవ్వాలని ఆకాంక్షించారు. ప్లాస్టిక్కు బదులు ఇతర ప్రత్యామ్నాయ సంచులను తప్పనిసరిగా వినియోగించి ప్లాస్టిక్ కాలుష్యాన్ని నియంత్రించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ జనరల్ మేనేజర్ కె వసంత్, సేఫ్టీ మేనేజర్ కె ప్రదీప్, బదిరుల పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుని ఎమిలీ మేడం తదితరులు పాల్గొన్నారు. ఓకే, నమస్తే అండి. నా పేరు గంగాధర్ అండి. నేను యూనివర్సల్ బయోఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ లైట్ హౌస్ ఉన్న ఫ్యాక్టరీలో హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తున్నాను. మేము ఈ ప్రభుత్వ బదిలీ పాఠశాలలో చిన్న యాక్టివిటీస్ చేస్తుంటాం. రీసెంట్గా మేము RO వాటర్ ప్లాంట్స్ అప్లై చేసాం, వాళ్ళకి ఇన్స్టాల్ చేసి వెళ్ళాం. దాని గురించి ఈరోజు ప్రతి నెల మన స్టేట్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం కింద ఈరోజు 3rd సాటర్డే కాబట్టి అండ్ ప్లాస్టిక్ పొల్యూషన్ మీద కాన్సెప్ట్ మీద పిల్లలకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం కోసం ఇక్కడికి వచ్చామండి. మార్నింగ్ పిల్లలతో ఈ వీధిలో డైరీ ఫార్మ్ సెంటర్లో ర్యాలీ జరిపి వీళ్ళందరికీ ప్లాస్టిక్ ఏది యూజ్ చేయాలి, ఏది యూజ్ చేయకూడదు, ఆల్టర్నేటివ్స్ ఏంటి, ప్లాస్టిక్ వాడకం వల్ల వచ్చే నష్టాలు ఏంటి, దానివల్ల పర్యావరణం ఎలాగా పాడవుతుంది, దీనివల్ల వచ్చే దుష్ఫలితాలు ఏంటి, ఇవన్నీ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ జరిగింది. వీళ్ళు డెఫ్ అండ్ డమ్ స్కూల్ పిల్లలండి. వాళ్ళ కోసం మేడం సపోర్ట్ తీసుకుని ఈ స్టాఫ్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను తీసుకొచ్చిన ఎక్విప్మెంట్, ప్లాస్టిక్ వాడింది, వాడకూడదు, దానికి రీప్లేస్మెంట్ ఏంటి, ఇవన్నీ కూడా మేము చూపించడం జరిగింది. ప్రాక్టికల్గా పిల్లలు కూర్చోబెట్టి ఆ పిల్లలతోనే బయట అవేర్నెస్ ప్రోగ్రామ్ భాగంగా ర్యాలీ జరిపించాం. మాకు ఎవ్రీ మంత్ ఈ 3rd సాటర్డే ప్రోగ్రామ్స్ గురించి PCB నుంచి ఫ్యాక్టరీ డిపార్ట్మెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తూ ఉంటాయండి. ఈ వీక్ PCOలు ఇచ్చిన కాన్సెప్ట్ ప్రకారం మేము ఇది ప్రోగ్రామ్ కండక్ట్ చేసాం. ఆఫీస్లో కండక్ట్ చేసాం. ఇక్కడ పిల్లలకి అవేర్నెస్ వాళ్ళు ఈ వయసులో తెలియజేస్తే కొంచెం స్పీడ్గా అర్థం చేసుకుంటారని పిల్లలు నేను చూస్ చేసిన స్కూల్ కాబట్టి ఇక్కడికి వచ్చి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసామండి. థ్యాంక్ యూ.